స్త్రీలు స్నానం చేశాక పాటించవలసిన నియమాలు. ప్రతి ఒక్కరూ తన జీవితాన్ని హాయిగా గడపాలని కోరుకుంటారు. జీవితంలో దేనికి లోటు ఉండకూడదు అని భావిస్తూ ఉంటారు. తమ జీవితం సంతోషంగా ఉండాలని దేవుళ్లకు పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో తెలిసి తెలియక చేసే తప్పుల కారణంగా ఒక్కోసారి సత్ఫలితాలను పొందలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అటువంటి పొరపాట్లను నివారించవచ్చు. ముఖ్యంగా స్త్రీలు కుటుంబాన్ని నడిపించే బాధ్యతలు కీలక పాత్ర పోషిస్తారు. ఇక అటువంటి స్త్రీలు కొన్ని నియమాలు గురించి తెలుసుకుంటే ఆ ఇంటికి కటాక్షం కలుగుతుంది. మరి స్త్రీలు స్నానం చేయకుండా ఏ పనులు చేయకూడదు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలా మంది స్త్రీలు స్నానం చెయ్యకుండానే రకరకాల పనులు చేస్తుంటారు. అయితే స్నానం చేయకుండా కొన్ని పనులు చేయకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు స్నానం చేసిన తర్వాత నేను కొన్ని పనులు చేయాలని స్నానం చేసి ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని కుటుంబంతో సంతోషంగా ఉంటారని సూచించబడింది. స్త్రీలు డబ్బులను పెట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా ముట్టుకోకూడదు. అందుకే ఉదయాన్నే స్త్రీలు స్నానం చేసి పనులకు ఉపక్రమించాలి అని పండితులు చెబుతారు. స్నానం చేయకుండా డబ్బులు ముట్టుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందని, ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అని చెబుతారు. లక్ష్మీదేవి రూపంగా పరిగణించ డబ్బును స్నానం చేసిన తర్వాత ముట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. అలాగే మహిళలు స్నానం చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్క మీద చెయ్య వేయకూడదు. అలాగే తులసి మొక్కలకు నీళ్లు కూడా చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతూ ఉందని పండితులు ఉన్నారు. ప్రతి ఇంటిలోనూ తులసి మొక్కను నాటడం, తులసిని పూజించడం చాలా శుభప్రదమని చెబుతుంటారు. ప్రతిరోజు పూజ చేసిన తరువాత స్త్రీలు తులసి మొక్కకు నీరు పోసి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. అందుకే పొరపాటున కూడా ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కను ముట్టుకోకూడదు. స్నానం చేసిన తర్వాతనే తులసి మొక్కలకు నీళ్లు పోయాలి అని గుర్తుంచుకోండి. కొంతమంది స్త్రీలు స్నానం చేయడానికి ముందే జుట్టు దువ్వుకుంటూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పేదరికం వస్తుందని, ఇంట్లో ప్రతికూల శక్తులు వచ్చే చేరుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. అందుకే ముందు స్నానం చేయాలని, ఆ తర్వాతనే తల దువ్వుకోవాలి అని చెబుతున్నారు. అప్పటి వరకు తలలో పెడితే మంచిది కాదని కూడా సూచిస్తున్నారు. అలాగే స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్లకూడదని, వంట చేయకూడదు అని సూచిస్తున్నారు. ప్రస్తుతం బిజీ లైఫ్లో చాలామంది మహిళలు స్నానం చేయకుండా చేస్తున్నారు. అంతేకాదు స్నానం చేయకుండా టిఫిన్ భోజనం కూడా తీసుకుంటున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. స్నానం చేయకుండా అలాగే ఆహారం తీసుకుంటే రోగాల బారిన పడే ప్రమాదం ఉందని పండితులు సూచిస్తున్నారు. స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయడం వల్ల ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని అంటున్నారు. అందుకే స్త్రీలు ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్లి ఆహారాన్ని సిద్ధం చేయాలి. అలా కాకుండా స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్లితే అన్నపూర్ణాదేవిని అవమానించినట్టే అవుతుంది. తద్వారా అన్నం దొరకని కఠినమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఎలా చెయ్యాలి, స్త్రీ పురుషులు పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఏ సమయంలో స్నానం చెయ్యకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కనీసం 20 నుంచి 30 నిమిషాలు చేస్తే మంచిదని చెబుతారు. ముందు 4 చెంబులు శరీరం మొత్తం తడిపి సున్నిపిండితో రుద్దుకుని ఆపై మరో 7-8 నీళ్లతో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. స్నానంలో రకాలు. ప్రభాతవేళ 4 నుంచి 5 గంటల మధ్య చేసే స్నానం ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య చేసే దైవ స్నానం, ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య చేసేది మానవత్వం, ఆ తరువాత చేసే స్నానం రాక్షస. స్త్రీలు స్నానం చెయ్యాలి. స్త్రీలు స్నానం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. ఒంటి మీద ఒక వస్త్రం చుట్టుకుని స్నానం చేయాలి, అంతేగాని నిర్వచనంగా స్నానం కూడదు. స్నానం అయిన తరువాత ముందు ముఖాన్ని, ఆ తర్వాత ఒళ్లంతా తుడుచుకుని కావాలి. స్నానం చేసిన వెంటనే చూపుడు వేలుని ఉపయోగించకుండా నుదిటిన బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత మీ పనులకు ఉపక్రమించాలి. పురుషులు స్నానం ఎలా చేయాలి? అన్ని దానాల కన్నా సముద్ర స్నానం శ్రేష్టము. ఎందుకంటే వీటి వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. నదీ స్నానం. వేకువజామునే నదీ స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరం అవుతాయి అని చెబుతారు. నదీజలాలు, కొండలు, చెట్లు, ఎన్నో వనమూలికల తనతో పాటు తీసుకొస్తుంది. అందుకే నదీ స్నానం ఆరోగ్యానికి ఉత్తమమైనదని చెబుతారు. చివరిది స్నానం గాని అతి చల్లటి నీటితో గాని స్నానం చెయ్యకూడదు. గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే శరీరానికి, శరీరం లోపల ఉన్న అవయవాలకి. అయితే మగవారు కూడా మొండిమొలతో స్నానం చేయలేదని శాస్త్రం చెబుతుంది. ఇదే సమయంలో స్నానం చెయ్యాలి. స్నానం చేసే సమయం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వారు సహజంగా అందరం ఉదయం స్నానం చేస్తూ ఉంటాను. అయితే రాత్రి కూడా చేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి మరింత మంచిదని చెబుతున్నారు.